Once they know that India has shifted its gear from the defensive move to defensive offense, they will find that it is unaffordable for them. You can do one Mumbai, you may lose Balochistan. Finally, Baloch ప్రజలు separate Balochistan దేశాన్ని ప్రకటించారు. Key leaders of Balochistan have declared that independence from the state of Balochistan freedom fighters మీర్ యార్ బలోచ్ భారత్ కు ఒక లేఖ రాసి 3 డిమాండ్స్ పెట్టారు. ఒకటి, బలోచిస్తాన్ దేశాన్ని గుర్తించాలి అని. 2, ఢిల్లీలో బలోచిస్తాన్ ఎంబసీని ఓపెన్ చేయాలి అని. 3, ఒకవేళ రేపు మళ్ళీ పాకిస్తాన్ సైన్యం తమపైన దాడి చేస్తే ఇండియన్ ఆర్మీని రంగంలో దింపాలి అని. ఈయన యునైటెడ్ నేషన్స్ కు కూడా 2 డిమాండ్స్ పెట్టారు. ఆ 2 డిమాండ్స్లో ఒకటి, బలోచ్ను యుఎన్లో గుర్తించాలి అని. పాక్ తమ పైన చేస్తున్న ఆగిత్యాన్ని ఆపాలి అని. 2వ డిమాండ్, బలోచిస్తాన్ లోపల యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటే ఆర్మీను దింపాలి అని. ఇక్కడ యాక్చువల్లీ ఏం జరిగింది, సడన్గా వీళ్ళు ఫ్రీడమ్ను ఎలా ప్రకటించుకున్నారు అంటే దీనికి సమాధానం ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో చేసిన ఆపరేషన్ సింధూర్. అయితే బలోచిస్తాన్ ఏర్పడడానికి ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. అవేంటో చెప్తా. దానికంటే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వ్యూవర్స్ లో 60% సబ్స్క్రైబ్ చేయడం లేదు. వన్ సైడ్ లవ్ చేస్తున్నా. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ను ప్రెస్ చేయండి. సింధూర్ ఆపరేషన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంచుకున్న స్ట్రాటజీ పంజాబ్ ప్రావిన్స్ పైనే దాడి చేయడం. సింధూర్ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ కొట్టేదే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న బహవల్పూర్ లో ఉన్న మసూద్ హెడ్ క్వార్టర్స్ లో దాడి చేసింది. ఇదే పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న ముర్దికేలో ఉన్న హఫీజ్ సయీద్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేశారు. పంజాబ్ ప్రావిన్స్ సెంటర్ పాయింట్ లో దాడి చేశారు. ఇది పాక్ ఆర్మీకు అవుట్ ఆఫ్ సిలబస్. దీన్ని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇండియన్ ఆర్మీ దాడి చేసిన 9 ఉగ్రవాద శిబిరాల్లో దాదాపు 5 అనుకుంటా. ఆ 5కు 5 పంజాబ్ ప్రావిన్స్ లోనే ఉన్నాయి. సో ఈసారి పాకిస్తాన్ పీఓకే వద్ద ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ లో తమ సైన్య సిబ్బందిని మోహరించింది. సింధూర్ యుద్ధంలో పాక్ సైన్యం బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ నుండి యుద్ధ ట్యాంకర్స్ను, యుద్ధ ఆయుధాలను, యుద్ధ ఫైటర్స్ను అన్నిటినీ పీఓకే అండ్ పంజాబ్ బార్డర్ వద్ద తరలించడం జరిగింది. సో పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ బార్డర్స్లో బిజీగా ఉంటే ఈ బలోచ్ సోదరులు ఆపరేషన్ హెయిర్ ఆఫ్ 2.0ను లాంచ్ చేశారు అన్నమాట. వీళ్ళు 1 కాదు 2 కాదు దాదాపు 78 ఆపరేషన్స్ చేశారు. దాదాపు 58 లొకేషన్స్లో ఈ ఆపరేషన్స్ను చేశారు అనమాట. పాకిస్తాన్ పెహల్గాంలో దాడి చేయించడానికి గల వన్ ఆఫ్ ద సీక్రెట్ రీజన్, ఈ బలోచ్ ఫైటర్స్ ట్రైన్ హైజాక్ చేసి 200 మంది పాక్ సైనికులను, ఐఎస్ఐ ఏజెంట్స్ను చంపేశారు. ఈ దాడి పెహల్గాంకు వన్ ఆఫ్ ద ఫ్లేరింగ్ పాయింట్, మెయిన్ రీజన్ కాదు, వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఆసిఫ్ మునీర్ మాజీ ఐఎస్ఐ ఏజెంట్ కాబట్టి ఐఎస్ఐ ఏజెంట్స్ ను చంపి ముల్లా ఆసిఫ్ మునీర్ కు సరైన దెబ్బ కొట్టారు బలోచ్ సోదరులు. కాబట్టే ఆసిఫ్ మునీర్ సివిలైజేషన్ వార్ ను మొదలు పెట్టాడు, పెహల్గాం లో దాడి చేయించాడు. ఈ బలోచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ లో 2 టీమ్స్ ఉన్నాయి. ఒకటి బలోచ్ లిబరేషన్ ఫ్రంట్, 2 బలోచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ ఇద్దరు కోఆర్డినేటెడ్ గా ఏం చేశారు, కరాచీ కొట్ట హైవేను బ్లాక్ చేశారు. ఈ హైవే బ్లాక్ చేసిన తర్వాత కరాచీ నుండి ఎటువంటి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వలేకపోయాయి. పాక్ ఆర్మీ బలోచిస్తాన్ కు చేరుకోవడానికి గల అన్ని చెక్ పాయింట్స్ ను, అన్ని హైవే పాయింట్స్ ను బలోచ్ సోదరులు కబ్జా చేసుకున్నారు. ఈ బిఎల్ఏ ఫైటర్స్ అఫీషియల్ గా లెటర్ రాసి ఏమేం చెప్పారో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. వీళ్ళు ముఖ్యంగా కరాచీ కొట్ట హైవేను బ్లాక్ చేసుకున్నారు. వెహికల్స్ ను చెక్ చేస్తున్నారు. ఎవరైనా బలోచ్ న్యాచురల్ రిసోర్సెస్ ను కరాచీ వైపు తీసుకు వెళ్ళడానికి ట్రై చేస్తే అటువంటి ట్రక్స్ ను సీజ్ చేస్తున్నారు. పాకిస్తాన్ పోలీస్ స్టేషన్, ఆర్మీ పోస్ట్, కమాండ్ సెంటర్స్ పైన దాడి చేస్తున్నారు. పాకిస్తానీ పోలీసుల పైన దాడి చేస్తున్నారు. గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన బలోచ్ జెండాను ఎగరవేస్తున్నారు. ఆర్మీ పోస్టుల పైన బలోచ్ జెండాను ఎగరవేస్తున్నారు. క్వెట్టా, కలాత్ వంటి 2 పెద్ద నగరాలను ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నారు. సింధూర్ ఆపరేషన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ సైన్యాన్ని తందూరు చేసింది కదా. సో పాకిస్తాన్ ఆర్మీ మొత్తం పంజాబ్ లో డిప్లాయ్ అయి ఉంది. కిరానా హిల్స్ లో బ్రహ్మోస్ లేదా ఇండియా యొక్క స్పైస్ మిజైల్స్ కారణంగా న్యూక్లియర్ వెపన్ లీక్ అయింది కదా, న్యూక్లియర్ వెపన్ పగిలిపోయిందనే వార్తలు వచ్చాయి కదా. దాని గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. రేడియేషన్ లీక్ అవుతోందంట, అక్కడి నీళ్లు, వాతావరణం కలుషితం అవుతోందంట. దాదాపు 10 గ్రామాల ప్రజలను తరలించారు అనే వార్తలు వస్తున్నాయి. సో పాక్ సైన్యం ఫుల్ ఫోకస్ పంజాబ్లో పెట్టింది. ఈ మధ్యలో బలోచ్ ప్రజలు విజయాన్ని ప్రకటించేశారు. ఇక్కడ బలోచ్ జెండాను ఎగరడం చూడొచ్చు. మీర్ యార్ బలోచ్ ఏమంటున్నారు అంటే, బలోచ్ యాంథమ్ను తయారు చేయడానికి ఎవరైనా ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటే పింక్ చేయాలంట. చూడండి, అతి త్వరలో బలోచిస్తాన్ ఎయిర్లైన్స్ రాబోతోంది అని ప్రకటించాడు. బలోచిస్తాన్లో ఉన్న హింగ్ లాజ్ మాతా శక్తిపీఠ్ దేవాలయానికి భారతీయుల్ని ఆహ్వానించాడు. పాకిస్తాన్ బలోచిస్తాన్కు ఇక నుండి రావాలి అంటే వీసా తీసుకునే రావాలంట. అయితే బలోచిస్తాన్ దేశం ఏర్పడాలి అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇక్కడ నేను వేరే మీడియా ఛానల్స్ లాగా బలో దేశం ఏర్పడింది అని చెప్పడం లేదు. దెర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ అంటున్నా.
టాప్ 5 సవాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నంబర్ 1 జియోగ్రఫీ. 1971 ఇండియా బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్ ఒకవైపు, బంగ్లాదేశ్ ఇంకొక వైపు ఉండేది. పాక్ సైన్యానికి వెస్ట్ పాకిస్తాన్ నుండి ఈస్ట్ పాకిస్తాన్కు రావాలి అంటే సముద్ర మార్గం గుండా లేదా ఇండియన్ ఎయిర్ స్పేస్ ను వాడే రావాలి. ఇక్కడ ఈ 2 ఇండియన్ ఆర్మీ కబ్జాలో ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ చాలా ఈజీగా తగ్గిపోయింది. ఇక్కడ టెర్రైన్ అంటే భూభాగం యొక్క అడ్వాంటేజ్ తోనే మనం ఈజీగా బంగ్లాదేశ్ ను నిర్మించుకున్నాం. కానీ ఇక్కడ బలోచిస్తాన్ కేసులో బలోచ్ అండ్ పాకిస్తాన్ 2 పక్కపక్కనే ఉంటాయి. బలోచిస్తాన్కు ఇండియాకు మధ్య బార్డర్ షేరింగ్ లేదు. ఈ పాక్ సైన్యం పంజాబ్లో పీఓకేలో ఇండియన్ ఆర్మీ చేసిన జాతరను రిపేర్ చేసుకుని మళ్ళీ బలోచిస్తాన్ వైపు తిరిగి రాగలరు. బలోచ్ ప్రజలపైన దాడి చేయగలరు. పాక్ దగ్గర 4 జెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. 5 లక్షల ఆర్మీ ఉంది. సో బలోచ్ స్వాతంత్రాన్ని హోల్డ్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ అక్కడుంది కాబట్టి వీళ్ళు జెండాను ఎగరవేశారు. కానీ వన్స్ వాళ్ళు తిరిగి వస్తే ఈ స్వాతంత్రాన్ని హోల్డ్ చేయడం చాలా కష్టం. బంగ్లాదేశ్ సమయంలో బెంగాలీ ప్రజల్లో కోపం ఆకాశానికి తాగింది. బెంగాలీ ప్రజల సంఖ్య అప్పట్లో పాక్ ప్రజలతో సమానంగా ఉండేది. ఈవెన్ ఎలక్షన్స్లో కూడా అప్పట్లో బంగ్లాదేశ్ గ్రేటెస్ట్ లీడర్ ముజిబుర్ రెహమాన్ గెలిచాడు. సో ఆ టైంలో వేవ్ వేరేలాగా ఉండేది కాబట్టి బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇక్కడ బలోచ్ ప్రజల సంఖ్య 2 కోట్లు. ఇందులో బలోచ్ ఫైటర్ యొక్క సంఖ్య వేలల్లో మేబీ లక్షల్లో ఉంటుందంతే. సో బలోచ్ ప్రజలు పాకిస్తాన్ మొత్తాన్ని ఓవర్ పవర్ చేయడం అంత ఈజీ కాదు. మేబీ ఆఫ్ఘనిస్తాన్ సపోర్టుతో వీళ్ళు చేయగలరు కానీ చాలా టైం పట్టేలాగే ఉంది. ఛాలెంజ్ నెంబర్ 2 బలోచిస్తాన్ వైపు ఉన్న సరైన సవాల్ పేరు చైనా. చైనా బలోచిస్తాన్లో గోదావర్ పోర్ట్ కట్టింది. సీపాక్ ప్రాజెక్ట్ ను కడుతోంది. ఒకవేళ బలోచ్ స్వాతంత్రం అయితే బలోచ్ ఫైటర్స్ గ్వాదార్ పోర్ట్ ను స్వాధీనం చేసుకుంటారు. ఆల్రెడీ గ్వాదార్ లో చైనా మినీ సిటీను కట్టుకుంది. గ్వాదార్ లో చైనా $60 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ డీప్ సీ పోర్ట్ ను కూడా కట్టుకుంది. లార్జ్ కంటైనర్ షిప్ ఇక్కడే ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ నుండి అంటే సౌదీ, యూఏఈ నుండి చైనా ఇక్కడ నుండే చమురును అంటే న్యాచురల్ గ్యాస్ను, ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. సేమ్ అలాగే చైనా యొక్క వస్తువులన్నీ ఈ దారి గుండానే, గ్వాదర్ పోర్ట్ గుండానే మిడిల్ ఈస్ట్ దేశాలకు, గల్ఫ్ దేశాలకు వెళ్తాయి. కాబట్టి చైనా అంత ఈజీగా దీన్ని వదలదు. సో చైనా యుఎన్లో ఇంటర్నేషనల్లీ బలోచిస్తాన్కు అడ్డుగా నిలబడుతుంది. బంగ్లాదేశ్ లిబరేషన్ సమయంలో బంగ్లాదేశ్లో వ్యాపార పరంగా ఎటువంటి సంబంధాలు అమెరికాకు కానీ చైనాకు కానీ లేవు. కానీ బలోచిస్తాన్ విషయంలో ఎన్నో స్ట్రింగ్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఇక్కడ బలోచిస్తాన్లో ఆల్రెడీ చైనా పెద్ద మొత్తంలో ఆర్థికంగా చొచ్చుకుపోయింది. ఛాలెంజ్ నెంబర్ 3 ఇరాన్. అదేంటి ఇరాన్కు దీనికి ఏంటి సంబంధం అంటే చెప్తా చూడండి. ఇరాన్లో ఈ సిస్తాన్ బలోచిస్తాన్లో కూడా బలోచి ప్రజలు ఉన్నారు. ఈ బలోచి ప్రజలపైన ఇరాన్ కూడా సేమ్ పాకిస్తాన్ లాగే అణిచివేస్తోంది. రేపు బలోచిస్తాన్ ఏర్పడితే ఇరాన్లో కూడా ఇటువంటి తిరుగుబాటు జరిగే అవకాశం ఉంది. సిస్తాన్ బలోచిస్తాన్ ప్రజలు కూడా ఉద్యమం చేసే అవకాశం ఉంది. కాబట్టే ఇరాన్ ముందు జాగ్రత్తగా బలోచిస్తాన్ దేశాన్ని అడ్డుకుంటుంది అన్నమాట. ఇరాన్ ఎంట్రీ ఇస్తే ఈ సైడ్ నుండి ఇరాన్, ఈ సైడ్ నుండి పాకిస్తాన్ ఆర్మీ 2 వైపుల నుండి బలోచిస్తాన్ను వీళ్ళు చుట్టుముట్టే అవకాశం ఉంది. స్ట్రాటజిక్గా బలోచిస్తాన్ దేశం సాధ్యం అవ్వడం అంత ఈజీ కాదు. ఇంపాసిబుల్ అని చెప్పను, అంత ఈజీ కాదనే చెప్పగలను. ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ఇవ్వచ్చు కదా. అదేంటి పహల్గామ్ దాడి తర్వాత ఇండియా రెస్పాండ్ అవ్వాలి అన్నారు, యుద్ధం చేయాలి అన్నారు, ఇప్పుడేంటి సాధ్యం కాదు అంటున్నారు, భయపడుతున్నారా అని క్వశ్చన్స్ వేయద్దు. ఇండియన్ ఆర్మీ దగ్గర పాకిస్తాన్ పైన దాడి చేయగలిగే అన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. కాబట్టే ఇండియన్ ఆర్మీ దాడి చేయడానికి రెడీగా ఉంటుంది అన్నాం. పాకిస్తాన్ పైన దాడి చేయాలి అన్నాం. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి అన్నాం. బికాస్ పాకిస్తాన్ నీడ్స్ ట్రీట్మెంట్. లేకపోతే పాకిస్తాన్ తగ్గదు. పంజాబ్ ప్రావిన్స్లో ఉగ్రవాద శిబిరాల పైన పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తేనే ఇంకొకసారి పాకిస్తాన్ పహల్గామ్ లాంటి దాడి చేయదు. స్ట్రాటజీస్ అంటే ఆయుధ పరంగా, సాంకేతికత పరంగా, టెర్రైన్ పరంగా. టెర్రైన్ అంటే స్ట్రాటజీస్ అంటే ఆయుధ పరంగా. పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాల కంటే ఇండియా దగ్గర అడ్వాన్స్డ్ ఆయుధాలు ఉన్నాయి. S-400, రఫేల్ ఇలాంటి అడ్వాన్స్డ్ ఆయుధాలు ఇండియా దగ్గర ఉన్నాయి. సాంకేతికత సైబర్ వార్ఫేర్లో, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, ఈవెన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో పాకిస్తాన్ కంటే మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. టెర్రైన్ పరంగా, భూభాగం పరంగా కూడా మనం పాకిస్తాన్ కంటే పై చేయిలో ఉన్నాం. అదేలాగా అంటారా, అరేబియన్ సీలో మనకు టెర్రైన్ అడ్వాంటేజ్ ఉంది. ఎలా అంటే ఇండియన్ నేవీ యొక్క ఆధిపత్యం ఇండియన్ ఓషన్ లో ఉంది కాబట్టే మనం అరేబియన్ సీలో పాకిస్తాన్ ను చోక్ చేయగలం. ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టే పాక్ కు బుద్ధి చెప్పాలి అన్నాం. దిస్ ఈస్ నాట్ ఇర్రేషనల్, మూర్ఖత్వం కాదు. కానీ చైనా బలోచిస్తాన్ లో ఆపరేషన్ చేయడం అంత ఈజీ కాదు. చైనా పైన మనం దాడి చేయడం పాకిస్తాన్ అంత ఈజీ కాదు. బలోచిస్తాన్లో ఆపరేషన్స్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఒక తెల్లోడేమన్నాడు అంటే స్ట్రాటజిక్ టెరైన్ విల్ విన్ ద వార్స్ అన్నారు. అయితే బలోచిస్తాన్ను లిబరేట్ చేయడానికి ఇండియన్ ఆర్మీ దగ్గర
టెరైన్ అడ్వాంటేజ్ లేదు. మనం బలోచిస్తాన్తో బార్డర్ను షేర్ చేయడం లేదు. బలోచిస్తాన్కు వెళ్ళాలి అంటే సముద్ర మార్గం గుండానే వెళ్ళాలి. బలోచ్ ఇష్యూలో ఇండియన్ ఆర్మీ డైరెక్ట్గా దూరితే భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. సో ఇండియా ప్రాక్సీ టీంతోనే ఇండైరెక్ట్గా బలోచిస్తాన్ను లిబరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ సాధ్యం కాదు అంటున్నా. నిజాలు చేదుగా ఉన్న కూల్ మైండ్తో ఆలోచిస్తే అర్థమవుతుంది. అలా అయితే బలోచ్ ప్రజల చెయ్యి వదిలేస్తారా? బలోచ్ ప్రజలను మోసం చేస్తారా అంటే ఇండియన్ ఆర్మీ మోసం చేయదు. బలోచ్కు కావాల్సిన ధనం, సహాయం, ఆయుధ సహాయం అన్నీ చేస్తారు. రాకుమారులు ఆల్రెడీ అక్కడ బలోచిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ డైరెక్ట్గా యుద్ధంలో దిగవు అంటున్నా. ఛాలెంజ్ నెంబర్ 4, బలోచిస్తాన్లో సరైన ఒక లీడర్ లేడు. లీడర్షిప్ ఇష్యూస్ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ సమయంలో షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ వెనక ప్రజలు అతన్ని డెమీ గాడ్ లాగా చూశారు. ముజిబుర్ రెహమాన్ వాక్ చాతుర్యం ఉత్తేజపరిచేలా ఉండేది. ముజిబుర్ రెహమాన్ పర్సనాలిటీ 10 మందిని మాటల్లో మింగేసేలా ఉండేది. ముజిబుర్ రెహమాన్ను చూసి ప్రజలు ఇన్స్పైర్ అయ్యేవారు. కానీ బలోచ్లో డిఫరెంట్ లీడర్స్ ఉన్నారు. ఒకరోజు జెహాంద్ బలోచ్ గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఇంకొక రోజు మహరాంగ్ బలోచ్ గారు స్పీచ్ ఇస్తారు. మూడో రోజు మీర్ యార్ బలోచ్ లెటర్ రాస్తారు. ఇక్కడ కోఆర్డినేషన్ లోపాలున్నాయి. లీడర్షిప్ గ్యాప్ ఉంది. యూనిటీ విషయంలో అనుమానాలు ఉన్నాయి. ఒక లీడర్ కింద అందరూ లేరు. డిఫరెంట్ ఫ్యాక్షన్స్గా ఉన్నారు. ఇది చాలా పెద్ద ఛాలెంజ్. కూల్ మైండ్తో ఆలోచించండి, అర్థమవుతుంది. ఛాలెంజ్ నెంబర్ 5, ఇంటర్నేషనల్ లా అండ్ కాశ్మీర్ బ్యాక్ ఫైర్. దీనికి అర్థం బలోచిస్తాన్ 15 ఆగస్ట్ 1947లో స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. అయితే 1948లో ఖాన్ ఆఫ్ ఖలత్ రాజు పైన జిన్నా అండ్ టీమ్ ఫుల్గా ఒత్తిడి పెట్టారు. ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ యాక్సెషన్లో సైన్ చేయించారు. బలవంతంగా సైన్ చేయించారు. కానీ ఈ సైన్ అండ్ ఈ లెటర్ను అప్పటి బలోచ్ నేషనల్ పార్టీ యాక్సెప్ట్ చేయలేదు. మేము బలోచిస్తాన్ను పాకిస్తాన్లో కలపము అని నేషనల్ పార్టీ చెప్పింది. అయితే రాజు సైన్ చేసేశాడు. జిన్నాతో చేతులు కలిపేశాడు. ఒకవేళ ఇంటర్నేషనల్గా ఇండియా వెళ్ళి బలోచిస్తాన్ను గుర్తించిన, బలోచ్ ఎంబసీను ఢిల్లీలో ఓపెన్ చేసిన, ఓపెన్గా బలోచిస్తాన్ కోసం ఇండియన్ ఆర్మీను పంపిన, బలోచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం సపోర్ట్ చేసిన, పాకిస్తాన్ ఏమంటుందో తెలుసా? ఖాన్ ఆఫ్ ఖలత్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ లెటర్ రాశాడు, మా దేశంలో కలిపేశాడు. ఎలాగైతే కాశ్మీర్ను మహారాజా రంజిత్ సింగ్ కలిపాడో సేమ్ అలాగే ఖాన్ ఆఫ్ ఖలత్ కూడా కలిపేశాడు. మీరు బలోచిస్తాన్ను సపరేట్ దేశంగా చేయాలి అంటే కాశ్మీర్ను కూడా సపరేట్ దేశంగా చేయండి. ఇండియాకి ఎందుకు ఒక రూలు, మాకెందుకు ఒక రూలు? ఇండియా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ను చూపిస్తోంది, మేము కూడా చూపిస్తున్నాము. కాశ్మీర్ను ఇండియా క్లెయిమ్ చేయడానికి కారణమే ఈ లెటర్ కదా. మా దగ్గర కూడా ఇటువంటి లెటరే ఉంది అని పాకిస్తాన్ అండ్ చైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా పైన ఒత్తిడి పెట్టే ప్రమాదం ఉంది. దీంట్లో గుంటనక అమెరికా కూడా దూరే ప్రమాదం ఉంది. కాశ్మీర్ విషయంలో బ్యాక్ ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టే అంత ఈజీ కాదు అంటున్నా. మనం ఇంటర్నేషనల్ చట్టాలను ధిక్కరిస్తాము, వాళ్ళతో మనకు సంబంధం లేదు అని చెప్పలేం కదా. మనం చైనాలాగా కాదు కదా, డోంట్ కేర్ అనడానికి, మై వే ఆర్ హైవే అనడానికి. మనం ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉంటాం. కాబట్టే కొంచెం జాగ్రత్తగా బలోచిస్తాన్ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఫైనలీ బలోచిస్తాన్ కాంట్రవర్సీస్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ పాపులర్ మ్యాండేట్. దీనికి అర్థం బలోచిస్తాన్ ప్రజల్లో దాదాపు 2 కోట్లు ఉన్నారు కదా, 2 కోట్ల మంది ఒకే ధాటిగా మాకు సపరేట్ దేశం కావాలి అనడం లేదు. కొన్ని లక్షల మంది అంటున్నారు. అంటే యూనిటీ సరిగ్గా లేదు అన్నమాట. అండ్ బలోచిస్తాన్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా రెఫరెండంలు, ఎలక్షన్స్ ఏమీ జరగలేదు. సో ఏ ప్రాతిపదికన బలోచిస్తాన్ను సపరేట్ దేశంగా చేస్తారు అనే క్లారిటీ లేదు. అండ్ ఇన్సర్జెన్సీ అండ్ ఈ ఉగ్రవాదం, బలోచ్ ఫైటర్స్ చేసే అటాక్స్ ఇవన్నీ నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతాయి. వాళ్ళు స్వాతంత్రమే చేస్తున్నారు, ఫ్రీడమ్ ఫైటింగే చేస్తున్నారు. బట్ వాళ్ళ ఒక అప్రోచ్ ఉంది కదా, అది కొంచెం ఇంటర్నేషనల్ లెవెల్లో నెగిటివ్గా వెళ్లే ప్రమాదం ఉంది. ఇవి ఛాలెంజెస్. ఇవన్నీ కాదు, మన రా ఉంది. డెఫినెట్ గా రా పనే ఇది. పాకిస్తాన్ ను బటర్ నాన్ ను తుంచినట్లు 2 ముక్కలు చేస్తారు. బలోచిస్తాన్ కంట్రీ ఏర్పడలేదు, ఇట్ ఈస్ కంట్రీ ఇన్ మేకింగ్. ఇంకా ప్రాసెస్ లో ఉంది. ఒక 4 స్టెప్స్ వేశారు బలోచ్ సోదరులు, ఇంకా ఒక 96 స్టెప్స్ ఉన్నాయి, స్లోగా వేస్తారు. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.